ప్రస్తుతం మన సమాజంలో కొద్దిమంది ఎలా అయిపోయారంటే శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు అనమాట. శుద్ధపూస కబుర్లు. వాళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఎవరైతే హత్య చేయబడ్డారో వారికి సంతాపం తెలుపుతూ కొద్దిమంది ఇండియాలో కూడా ర్యాలీ నిర్వహించారు కొన్ని ప్రదేశాల్లో. ఎందుకంటే షియా కమ్యూనిటీ అని కొద్దిమంది ముస్లింలు ఉంటారు. వాళ్ళు ముస్లింల్లో షియా కమ్యూనిటీ అని చెప్పి కొద్దిమంది ఉంటారు. వారు తమ సుప్రీం లీడర్ హత్య చేయబడ్డారని చెప్పి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ లోపు కొద్దిమంది బయటకు వచ్చేసి వాళ్ళని ఇరాన్ పంపించేయండి, అసలు ఇరాన్లో చనిపోతే ఎక్కడ సంతాపం తెలపడం ఏంటి, అసలు వాళ్ళకి మనకి సంబంధం ఏంటని చెప్పి తలా తోక లేనటువంటి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మనకి సంబంధాలు ఏమున్నాయో ఒకసారి చాట్ జీపీటీలో వెళ్ళి అడగండి. భారత్కి ఇరాన్కి సంబంధాలు ఏంటి అడిగితే తెలుస్తుంది. మనకు వచ్చేది కదా ఆయిల్ తక్కువ రేటుకి బాగా వేసేసుకొని కారుల్లో బళ్ళుల్లో వేసేసుకొని తిరిగేసేవాళ్ళు ఊరి మీద, అవి తక్కువ రేట్లో వచ్చేది. దానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఇరాన్తో స్నేహం. ఓకేనా? మరొక సందర్భంలో కాశ్మీర్ మరియు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాట వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఈ ఇరాన్కి చెందినటువంటి ప్రెసిడెంట్ ఏం మాట్లాడారో తెలుసా? ఇండియాకి సపోర్ట్ గా ఉన్నాం మేమని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అలాంటి వాళ్ళని ఇప్పుడు మనకి వాళ్ళతో అవసరం తీరిపోయిందని చెప్పేసి మనం చులకనగా మాట్లాడటం, ఇక్కడ ఎవరో పాపం సంతాపం తెలుపుతుంటే మనం వాళ్ళని ఇరాన్ పంపించేద్దాం. మరి మీ బాబు గారిది ఈ దేశం, మీ బాబు గారిది, మీరు పంపేస్తారు ఎవరిని కావాలి తాళ్ళని. అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు అనమాట. అలాగైతే ట్రంప్ లేడా, ట్రంప్ మామ మనోళ్ళు బాగా పనులు వేసి బాధేస్తున్నాడో, ట్యాక్స్లు వేసి బాధేస్తున్నాడో, మరి ఆయన సపోర్ట్ చేస్తున్నారు మీరు. కొద్దిమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మరి చేయకూడదు కదా మీరు. అలాగే నెతన్యాహు ఉన్నాడు కదా, ఆడవాళ్ళని పిల్లల్ని హమాస్ అనే వంకతోటి అన్యాయంగా చంపేశాడు. ఆ మనిషికి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇది తప్పుడు పని కదా. ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలేం పెచ్చోళ్ళు కాదండి. హమాస్ అనే వంకతోటి అన్యాయంగా అందరినీ చంపుతున్నాడని ఎఫ్టీన్ ఫైల్స్ లో పేర్లు ఉన్నాయి వీళ్ళు. అంత మూర్ఖులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, సిగ్గులేదా మీకు? ఇరాన్ లీడర్ చనిపోతే ఆ బాధ సంతాపం తెలిపితే వాళ్ళు ఇరాన్ పంపేస్తారా మీరు? మాట్లాడితే స్పృహలో ఉండి మాట్లాడాలా.